హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ. ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం. ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఈ రోజు క్లాస్లో కూడా 2 క్వశ్చన్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. ఈ రోజు వీటి కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని చెప్పుకున్నాం, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. ఫస్ట్ మనం వచ్చేసరికి ఏం చెప్తాం అంటే స్ట్రెంగ్త్స్ అనేది చెప్తాం. ఎలా చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రెంగ్త్స్ ఐ హ్యావ్ అ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ఐఎమ్ అ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అని చెప్తాం. ఇవి వచ్చేసరికి ఏంటి స్ట్రెంగ్త్స్. స్ట్రెంగ్త్స్ చెప్పేశాక వీక్నెసెస్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము, ఐ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఐ హ్యావ్ అ స్టేజ్ ఫియర్ అని చెప్తాం. వీక్నెసెస్ అయిన వెంటనే కూడా మనం ఏం చెప్తామంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము. దేనికి ప్రాక్టీస్ చేస్తూ కోర్సెస్ నేర్చుకుంటూ మనం ఓవర్కమ్ చేస్తాం. దాన్నే వాళ్ళకి మనం చెప్తామట. ఎలా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవింగ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ త్రూ ప్రాక్టీస్ అండ్ కోర్సెస్ అని చెప్తాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తాం, స్ట్రెంగ్త్స్ చెప్తాం, తర్వాత వీక్నెసెస్ చెప్తాం. వీక్నెసెస్ చెప్పిన వెంటనే దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నామో కూడా చెప్తామన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే వాట్ ప్యాకేజ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, అంటే మీరు ఎంత శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నుండి అనేది వాళ్ళు అక్కడ క్వశ్చన్ అడుగుతారు. మనం దానికి ఎలా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సార్ అయితే సార్, లేదంటే మేడం అయితే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామంటే సార్ యాజ్ ఎ ఫ్రెషర్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ గెయిన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. when coming to salary ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బెస్ట్ యాజ్ కంపెనీ పాలసీ, అంటే నేను కంపెనీ పాలసీ ప్రకారం దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి చెప్తామన్నమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2 క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.